తెలంగాణలో ఖనిజ సంపదలు కాపాడుకుందాం. తెలంగాణ మహారాష్ట్ర సంయుక్త సర్వే నిలిచిపోయింది. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ పరిధిలోని మంజీరా నది సరిహద్దు ప్రాంతంలో శుక్రవారం నిర్వహించాల్సిన తెలంగాణ మహారాష్ట్ర సంయుక్త సర్వే నిలిచిపోయింది. నది సరిహద్దులు, భూ సరిహద్దుల నిర్ధారణతో పాటు ఇసుక తవ్వకాలపై ఆరోపణల నేపథ్యంలో ఈ సర్వేను చేపట్టేందుకు తెలంగాణ రెవెన్యూ అధికారులు, సర్వేయర్లు మరియు సంబంధిత శాఖ సిబ్బంది హాజరయ్యారు. అయితే మహారాష్ట్ర రెవెన్యూ అధికారులు సమావేశానికి హాజరు కాకపోవడంతో సర్వే ప్రక్రియ ముందుకు సాగలేదు. దీంతో మంజీరా నది పరివాహక ప్రాంతంలో సరిహద్దుల స్పష్టత, ఇసుక అక్రమ తవ్వకాలపై అనుమానాల పరిశీలన తాత్కాలికంగా నిలిచిపోయినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా సాలూరా మండల తహసీల్దార్ మాట్లాడుతూ ఇరు రాష్ట్రాల అధికారులు సమన్వయంతో సర్వే నిర్వహించాల్సి ఉందని, మరో తేదీలో తిరిగి సంయుక్త సర్వే చేపట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. మహారాష్ట్ర అధికారులు సర్వేకు రాలేదు. పొద్దున్న 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు వెయిట్ చేయకుండా వాళ్ళ దగ్గర నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఈ విధంగా వాళ్ళు రాలేదు. ఎక్కడ పాయింట్స్ సార్? హున్సా, మందన్న పాయింట్స్లలో. మహారాష్ట్ర వాళ్ళకి ఏ పాయింట్? మహారాష్ట్ర బిలోలి, ఇంకోటి సగ్రేల్ అంటారు, సగ్రేల్, బోలేగాం. నిన్న కూడా ఒకటి డోజర్ల సహాయంతో ఇసుక రవాణా నింపడం నిన్న ఇసుక రవాణా జరిగిన విషయం నాకు తర్వాత తెలిసి, ముందుగా తెలియగానే నేను పని ఆపేసి ఎక్కడెక్కడ క్లోజ్ చేయించి ట్రాక్టర్లకు సరఫరా చేయలేదు. తర్వాత నాకు విషయం తెలిసింది, రాత్రి చేస్తున్నాను. నేను ఇటు విషయంలో ఇప్పుడే వచ్చినా కాబట్టి తెలుసుకొని దాని మీద ఏముందో చర్య తీసుకుంటాను.